తెలంగాణ రాష్ట్రంలో ప్యాడీ కుంభకోణం జరిగిందని పౌర సరఫరాల శాఖ తెలంగాణ వారు నిర్వహించినటువంటి ప్యాడీ గ్లోబల్ టెండర్స్లో అవినీతి జరిగిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గత 15 నెలల నుంచి కూడా చర్యలు చేపట్టాలే బాధ్యులపైన అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నది. స్వయంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలను కూడా చూపిస్తూ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు గారు అసెంబ్లీలో ఈ అంశం పైన ప్రభుత్వాన్ని నిలదీశారు. మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీగా నేను 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం గ్లోబల్ టెండర్ల పేరు మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము టెండర్లను పిలిచినటువంటి టెండర్లలో 4 మాత్రమే బిడ్డర్స్గా నిర్ధారించింది. ప్రతి క్వింటాకి 2007 రూపాయలు ధరను ఖరారు చేసుకొని బిడ్డర్స్కి ధాన్యాన్ని కట్టబెట్టింది. టర్మ్స్ కండిషన్స్ మొత్తం కూడా టెండర్ నోటీసులో చాలా స్పష్టంగా ఉన్నాయి. టర్మ్స్ కండిషన్స్ అన్నీ కూడా అందులో 2007 రూపాయలు క్వింటాల్కి బిడ్డర్స్ రేటు కోడ్ చేసి దక్కించుకున్నారు టెండర్లని. కానీ కండిషన్స్ ఏంటంటే ధాన్యం మాత్రమే లిఫ్ట్ చేయాలి మిల్లర్ల దగ్గర ధాన్యాన్ని అని చెప్పి ధాన్యం లిఫ్ట్ చేయాలనే కండిషన్ మీద టెండర్లు దక్కించుకున్నటువంటి బిడ్డర్సు ధాన్యం తీసుకోకపోగా లిఫ్ట్ చేయకపోగా మిల్లర్ల నుంచి 2007 రూపాయల విలువ గలటువంటి క్వింటాల్ ప్యాడీకి మిల్లర్ల నుంచి 2230 రూపాయలు అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారు బిడ్డర్సు. ఇందులో ఒక బిడ్డర్సే కాదు, ఇందులో దాదాపుగా 722 మంది మిల్లర్లు వాళ్ళ అకౌంట్ల నుంచి బిడ్డర్స్ అకౌంట్స్కి చాలా క్లియర్గా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారండి. అకౌంట్ ట్రాన్స్ఫర్లో సంబంధించిన వివరాలన్నీ కూడా 722 ఖాతాల వివరాలను బీఆర్ఎస్ పార్టీ సేకరించింది. దీన్ని ఎవిడెన్స్గా పెట్టి సివిల్ సప్లైస్ కమిషనర్కి, సివిల్ సప్లైస్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సంబంధిత ఇతర ఎంక్వైరీ ఏజెన్సీలకు కూడా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఎక్కడ కూడా స్పందన లేదు. స్పందన లేకపోగా బిడ్డర్స్ ముందు టెండర్లు దక్కించుకున్నప్పుడు ఉన్నటువంటి టర్మ్స్ కండిషన్స్ ఒకసారి పత్రికా సోదరులందరూ కూడా ఇవాళ మీకు పంపడం జరుగుతుంది. ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది. 90 రోజుల లోపు మాత్రమే 35 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ లిఫ్ట్ చేయాలని, లిఫ్ట్ చేయబడ్డ వెనువెంటనే వచ్చినటువంటి డబ్బులు దాని విలువ 7,600 కోట్లు, ఆ డబ్బు వెంటనే సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి తెలంగాణ ప్రభుత్వానికి బిడ్డర్స్ చెల్లించాలని నిబంధన ఉన్నది. కానీ ఎక్కడ కూడా ప్యాడీ లిఫ్ట్ చేయకపోగా డబ్బులు మాత్రం 2007 రూపాయల బదులు క్వింటాల్కి 2230 రూపాయల చొప్పున క్వింటాల్కు వసూలు చేసి, అది కూడా ఖాతా నుంచి ఖాతాకే ట్రాన్స్ఫర్ చేసి ప్రభుత్వంతో ఎవరైతే బిడ్డర్స్ అగ్రిమెంట్లో ఉన్నారో వారి ఖాతాకే నేరుగా డబ్బులు వసూలు చేసి ప్రత్యక్షంగా అవినీతికి పాల్పడ్డారు. ఇలా ఏం రహస్యం లేదు. ప్రతి టన్నుకి 2230 రూపాయలు అదనంగా వసూలు చేశాను. మొత్తం 38 లక్షల పైచిలుకు టన్నుల ప్యాడీ సంబంధించి వసూలు జరిగినాయి. వసూలు జరిగినటువంటి ఖాతాల వివరాలన్నీ కూడా బ్యాంకు ఖాతాలలోనే డబ్బులు పడ్డాయి. బ్యాంకు ఖాతాల వివరాలు కూడా, ఆధారాలు కూడా, రసీదులు కూడా కలిపి సివిల్ సప్లైస్ కమిషనర్ గారికి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు ఎన్నిసార్లు చేసినప్పటికీ, స్టేట్ విజిలెన్స్కి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినప్పటికీ, రాష్ట్రంలో ఉన్న ఏసీబీ అధికారులు బాగా దూకుడుగా కాంగ్రెస్ అడుగులకు మడుగులొత్తేటువంటి ఏసీబీ అధికారులకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి కూడా చర్యలు చేయలేదు. కాబట్టే బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో పిల్లేసినాం.
ప్రజా ప్రయోజనాల వాద్యం వేసినాం. ఆ పిల్ నిలబడ్డది. స్పష్టంగా హైకోర్టు వారు వెనువెంటనే కౌంటర్ దాఖలు చేయాలి, ప్రభుత్వం ఈ ఆరోపణలు ఉన్నాయనేటువంటి దానిపైన కౌంటర్ దాఖలు చేయాలి వెంటనే అని చెప్పి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి వారికి నోటీసులు వచ్చినాయి. ఇప్పటి వరకు కూడా కౌంటర్ దాఖలు చేయలేదు. 16 సార్లు వాయిదా కోరిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏమంటారు? నిజాయితీ నిజంగానే మీ దగ్గర ఉంటే, మా ఆరోపణ నిజం కాకుంటే, మీరు ప్రత్యక్ష వసూళ్లకు పాల్పడ్డటువంటిది నిజం కానప్పుడు మీరు 16 సార్లు హైకోర్టు కౌంటర్ దాఖలు చేయడానికి కోర్టు వారి అనుమతులు 16 సార్లు ఎందుకు తీసుకున్నారు వాయిదాలు? మీరు కుంభకోణానికి ప్రత్యక్షంగా పాల్పడ్డారు కాబట్టే, మీరు వసూలు చేసినటువంటి అన్ని ఆధారాలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి కాబట్టే, ఆధారాలతో కూడినటువంటి పిల్ దాఖలు అయింది కాబట్టే, పిల్ నిలబడ్డది కాబట్టే ఇవాళ మీరు భయపడుతున్నారు, దొంగల్లా పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ టర్మ్ అయిపోయేదా కూడా వాయిదాలు కోరేటువంటి అవకాశమే ఉన్నది. ఇవాళ అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు బాగా నీతివంతులు, మొత్తం బీఆర్ఎస్ మీదనే అనేక ఆరోపణలు చేస్తూ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని వివిధ కేసుల్లో తప్పుడు కేసులు పెట్టి ఇవాళ మీరు నియమించినటువంటి మరి జస్టిస్ ఘోష్ గారు కమిషన్ నోటీస్ ఇచ్చినా, లేదా ఏసీబీ వారు నోటీస్ ఇచ్చినా, ఇలా మా ముగ్గురు నేతలు, మా అధినేతతో పాటు అందరూ కూడా చట్టాన్ని గౌరవించి, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచి ఇవాళ ఒక్క నోటీస్కే స్పందించి ఇలా గంటలో హాజరైన్లు. ఇది మా నీతి, మా కమిట్మెంట్. మా పార్టీ ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి మా నాయకులు ఇవాళ మరి ఒక్క నోటీస్కే స్పందించి వారు ఆన్సర్ చేయగలిగారు. మరి మీరు ఎందుకు తప్పించుకుంటున్నారు కోర్టు నుంచి? ఇప్పటికి 16 నెలల నుంచి తప్పించుకుంటున్నారు కదా. కౌంటర్ దాఖలు చేయడానికి తప్పించుకుంటున్నారు. కోర్టు నోటీస్ సర్వ్ చేసిన తర్వాత కూడా బిడ్డర్లకు సంబంధించిన 90 రోజుల గడువు ముగించిన తర్వాత కూడా కోర్టు నోటీసు ముట్టిన తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు ఏ విధంగా బిడ్డర్స్కి ఎక్స్టెన్షన్ ఇచ్చింది, ఎలాంటి పనిష్మెంట్ విధించకుండా, పెనాల్టీ వేయకుండా 5 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చిందండి. 16 నెలల కాలంలో 5 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. నాకు తెలిసి ఎప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ఏ టెండర్ కూడా 5 సార్ల పనిష్మెంట్ లేకుండా ఎక్స్టెన్షన్ ఇచ్చే అవకాశం లేదు. మొత్తం బిడ్డర్లు అక్రమంగా వసూళ్లకు పాల్పడి కాంగ్రెస్ పార్టీకి ముట్టజెప్పింది 1100 కోట్ల రూపాయలు. దానికి సంబంధించిన అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇలా కోర్టుకు సమర్పించింది.